ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలోని దానియేలు సింహాల గుహ కథని చూద్దామా? పూర్వకాలంలో దానియేలు అనే భక్తుడు దర్యావేషు పరిపాలనా కాలంలో ఉండేవాడు. ఇతను ఎంతో నిజాయితీపరుడు, జ్ఞానవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ఇతనంటే దర్యావేషుకు ఎంతో ఇష్టము. ఇతన్ని అందరికీ అధికారిగా నియమించాలనుకుంటాడు. ఈ విషయం తెలిసిన అధికారులు ఏదో ఒక తప్పును దానియేలులో నుండి కనిపెట్టాలనుకుంటారు. అయితే ఏ తప్పు కూడా దానియేలులో నుండి కనిపెట్టలేరు. ఎందుకనగా ఆయన నిజాయితీపరుడు మరియు యూదుడు కనుక ఆయన యెహోవా దేవుని తప్పించి మరి ఏ దేవుణ్ణి కూడా ప్రార్థించడు. దీనిని సాకుగా తీసుకొని రాజు వద్దకు వెళ్ళి, రాజా, వచ్చే నెలలో 30 రోజులు మిమ్మల్ని తప్పించి మరి ఎవరిని ప్రార్థించకుండా ఒక ప్రకటన చేయమని చెప్తారు. రాజు అందుకు అంగీకరిస్తాడు. మరియు మిమ్మల్ని కాక మరి ఏ దేవుణ్ణి ప్రార్థించినా సింహాల గుహలో వేసే విధంగా ఒక చట్టం రాయమని సంతకం చేయించుకుంటారు. దానికి రాజు సమ్మతిస్తాడు. అయితే దానియేలు యెహోవా దేవుని తప్పించి మరి ఎవరిని ఆరాధించలేడు కనుక తన కిటికీలు తెరుచుకొని రోజుకు 3 మార్లు దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇది చూసిన అధికారులు ఆయన్ని తీసుకొని బంధిస్తారు. ఈ విషయం తెలిసిన రాజు ఎంతో బాధపడతాడు. అయితే చట్టాన్ని మార్చలేక అతన్ని సింహాల గుహలో వేయిస్తాడు. అయితే దానియేలు సింహాల గుహలో కూడా దేవుణ్ణే ప్రార్థిస్తాడు. అప్పుడు దేవుడు సింహాల నోళ్లను దానియేలును ముట్టకుండా బంధిస్తాడు. మరియు దానియేలుకు తోడుగా ఒక దేవదూత కూడా ఉంటుంది. రాజుకు నిద్ర పట్టక పొద్దున్నే లేచి పరుగున దానియేలు యొద్దకు వచ్చి, దానియేలా, నువ్వు బతికే ఉన్నావా? నీవు సేవించిన దేవుడు నిన్ను రక్షించాడా అని అడుగుతాడు. అప్పుడు దానియేలు, దేవుడు సింహాల నోళ్లను మూసియున్నాడని చెప్తాడు. సింహాల నోళ్లను మూసియున్నాడని దర్యావేషు రాజుతో దానియేలు చెప్తాడు. దర్యావేషు ఎంతో సంతోషించి అతనిని బయటికి తీయిస్తాడు. ఈ స్టోరీ ఏం చెప్తుందంటే, మన పరిస్థితులు ఎలా ఉన్నా మన నమ్మకం దేవుని మీద ఉంటే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆమేన్.